వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధకంపై అవగాహన ర్యాలీ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గాంధీ మందిరం నుంచి అంబేద్కర్ కూడలి వరకు మత్తు పదార్థాల బానిస కావద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ దేశ యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, మత్తుకు చిత్తు కావద్దంటూ డీఎస్పీ చెంచుబాబు సూచించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద మానవహారాన్ని మున్సిపల్ కమిషనర్ ఫాజులుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మి, ఎక్సైజ్ సిఐ అరుణా కుమారి, ఎంఈఓ మునిరత్నం, ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సమాజం కోసం నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞను మీరంతా కూడా చేయాలి. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, కమిషనర్ గారు, సిడిపిఓ గారు అందరూ నేటి విద్యార్థులు, భారత పౌరులు కళాశాలలో కానీ లేదా యువత కానీ మద్యానికి లేదా మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అందరిలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు ఎక్కడైనా సరే ఎవరైనా గంజాయి కానీ, ఖైనీ కానీ లేదా ఇంకొకటి కానీ అలాంటివి ఏదైనా తీసుకుంటున్నారు, కొకైన్ కానీ ఇలాంటి వాటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారన్న సమాచారం వస్తే మీ దగ్గర, మీకు తెలుసు ఇప్పుడు అందరూ ప్లేకార్డ్స్లో పెట్టుకున్నారు, 1972 అనేటువంటి నంబర్కి కానీ, 100 కానీ, 112 కానీ మీ దగ్గర లేదా మీ దగ్గర ఉండేటువంటి అధికారులకు కానీ మీరు సమాచారం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఈ మత్తు పదార్థాల నివారణ అనేది, మత్తు పదార్థాలను కట్టడి చేయడం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా సమాజం అంతా, సమాజంలో ఉండేటువంటి పనులు చేస్తున్నటువంటి అన్ని రకాల శాఖలు, సమాజంలో ఉన్న అందరూ బాధ్యతగా తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఈ మత్తు పదార్థ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి యువకులు అనేక రకాలైన నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు, దానివల్ల సమాజం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మత్తు పదార్థాలు లేనటువంటి జీవితాన్ని, సమాజాన్ని నిర్మించుకోవడం చాలా అవసరం. దీనికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.